బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మొన్నటి వరకు లక్షకు చేరువలో ఉన్న గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పట్టాయి. ఒక్కసారిగా 5,000 నుంచి 6,000 వరకు పైగా బంగారం ధరలు తగ్గాయి. అయితే ఇలా గోల్డ్ రేట్స్ తగ్గడానికి గల కారణం ఏంటి? రానున్న రోజుల్లో తులం బంగారం 56,000కు చేరనుందా? బంగారం ధరల తగ్గుదలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. పెరగడమే తప్పితే తగ్గడమే తెలియనట్టు కూడా మొన్నటి వరకు బంగారం ధరలు అయితే పైకి ఎగబాకాయి. సామాన్యులకు అందనంతా కూడా మనకు 95,000 మార్కు కూడా దాటాయి. మరి అట్లాంటి బంగారం ధర గత వారం రోజుల నుంచి దిగొస్తుంది. మరి బంగారం ధర దిగిరావడానికి కారణాలు ఏంటి? మరి ప్రజెంట్ బంగారం ధరలు ఎందుకు దిగొస్తున్నాయి? అసలు పెరగడానికి తగ్గడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ప్రతాప్ గారు ఉన్నారు, ఒకసారి కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మెయిన్గా చెప్పాలంటే బంగారం ధరలు అనేవి కూడా ఎప్పుడు మనకు ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో అయితే మనకు పెరగడమే తప్పితే తగ్గడమే తెలియదు అన్నట్టు కూడా దాదాపు 95,000 మార్కు దాటింది. మరి అట్లాంటి బంగారం ధర ఈ మధ్య కాలంలో దాదాపు గత వారం నుంచి దిగొస్తుంది. అసలు కారణాలు ఏంటి సార్? నిజంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలే మనకు బంగారం ధర తగ్గడానికి కారణాలా? మీరట్టుగా గత 4-5 రోజులుగా కొంచెం ధరలు తగ్గుతున్నాయి. ఇది ట్రంప్ తీసుకునే నిర్ణయాలే దీనికి కారణమా అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ కింద మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలకి ఆపోజిట్గా మిగిలిన కంట్రీస్ కూడా అనుకోకుండా రిటాలియేటరీ టారిఫ్స్ చాలా వేశారు. దాంతో ఏమైందంటే అందరికీ ఒకసారి ఇండస్ట్రీలో ఒక రకమైన భయం పట్టుకుంది. దాంతో ఈ గోల్డ్ రేట్స్ మీద దాని ఇంపాక్ట్ పడి కొంచెం తగ్గడం అనేది స్టార్ట్ అయింది. ఇంకో ముఖ్యమైన కారణం మనం చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఇంతలా కొంచెం తగ్గడానికి కారణము ఏంటి అనుకుంటే కనుక ఈ టారిఫ్స్ మనం ఒకటి అనుకుంటున్నాము. ఈ టారిఫ్స్తో పాటు ఏమైందంటే గోల్డ్ మీద నేను టారిఫ్ వేయను అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో నేను గోల్డ్ని ఎగ్జామ్ చేస్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎగ్జామ్ చేస్తానన్నాడో ఆటోమేటిక్గా ఏంటంటే ఇంకా ధరలు పెరగవు అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చింది ఇండస్ట్రీలో. దాంతో అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు దాన్ని ఇంతకంటే ఇంకా భారీగా పెరగదు కాబట్టి కొంచెం మనం దీన్ని డిమాండ్ తగ్గించుకోవచ్చు అన్న ఒక అపోహలోకి వచ్చారు. దాంతో ప్రైస్ మీద కొంచెం దాని ఇంపాక్ట్ కరిగింది మెయిన్గా. సో ఈ టైంలో చూస్తున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి కూడా అంటే ఇప్పటి వరకు 1,00,000 చేరువైతుందని చెప్పుకున్నాం. దాదాపు సామాన్యులకు అందనంత ఎత్తులో బంగారం ఉందని చెప్పుకుంటున్నాం. మరి అట్లాంటి బంగారం ధర సామాన్యులకు అందే రీతిలో చేరుతుంది. దాదాపు 56,000కి తులం బంగారం వస్తుందని చెప్పేసి కూడా ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే బంగారం ధర 56,000కి చేరువవుతుందా? ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని చెప్పేందుకు నేనైతే కనుక ఏమి చెప్పలేను ఆ విషయంలో. ఇవన్నీ ఏంటంటే రకరకాల అనాలిసిస్లో. సో ఇప్పుడు వాళ్ళు వేసిన అనాలిసిస్ ప్రకారము ఏంటంటే ఒకవేళ కనుక ఇప్పుడు యూఎస్లో ఒక ఆడిట్ అవుతుంది, అసలు గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్నది. సో దాన్ని బేస్ చేసుకొని తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు డాలర్ వాల్యూ ఎలా ఉంటుంది, లేకపోతే ఇతర దేశాల టారిఫ్ బేస్ చేసుకొని ఎలా ఉంటుంది, ఇవన్నీ చేసి ఒక ఇంటర్నేషనల్గా ఒక వ్యక్తి దాని మీద ఒక అభిప్రాయం చెప్పాడు. ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్. సో ఆయన చెప్పిన ఒక అభిప్రాయం ఏంటంటే ఇక్కడ దాకా కూడా రావచ్చు అని. సో సహజంగా మన ఏమంటారంటే ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని మనం ఎక్కువ విశ్లేషిస్తాం, ఏది మనకు దూరంగా ఉంటే దానికి భయపడి మనం దాని గురించి మాట్లాడుకోం. సో తగ్గితే మంచిదే, కానీ అక్కడ దాకా వస్తుందంటే నా అనుమానాలు నాకున్నాయి. అంత దిగజారిపోయి అయితే రాకపోవచ్చు. మనపల్లి జ్యువెలర్స్కి సంబంధించిన ఎండి గోపీనాథ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్. సో బంగారం ధర అనేది మనకు దేశ ప్రజలకైతే ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఒక ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి అట్లాంటిది ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకంటే అక్షరాల ₹1,00,000 చేరుతుంది అనుకుంటున్న తరుణంలో ఇంతవరకు తగ్గడం కావచ్చు. అసలు ఎట్లా ఉంది మార్కెట్, ఏ విధంగా నడుస్తూ ఉంది? వాస్తవానికి చెప్పాలి అంటే లాస్ట్ 3 to 4 monthsలో చూస్తే దట్స్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద గోల్డ్ మార్కెట్. సో యూఎస్ ఎలక్షన్స్కి ముందు, ఆఫ్టర్ యూఎస్ ఎలక్షన్స్ అండ్ కరెంట్లీ వాట్ ఇట్ ఈస్ నౌ చూస్తే, సో బిఫోర్ ద యూఎస్ ఎలక్షన్స్ సమ్వేర్ అరౌండ్ $2,500-$2,600 వాజ్ ద హయ్యర్ సైడ్. సో ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రైస్ తగ్గుతుంది అనుకున్నారు, బట్ ఇట్ మేడ్ ఇన్ టు రివర్స్ వే. సో ఆ బుల్ రన్ అనేది మీకు $2,500 నుంచి స్టార్ట్ అయ్యి $3,140 పర్ స్పాట్ వచ్చింది. గోపి గారు, నిజంగా అంటే సామాన్యులకు చేరువవుతుంది, 56,000కు వస్తుంది, 50 కావచ్చు, 60 కావచ్చు, 1,000 వినడానికి అయితే హాయిగా ఉంది. నిజంగా వస్తుందా అనేది అయితే ఎవరికి అంటే నార్మల్గా ఒక చేంజ్ అనేది, ఇంత చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుందా? అసలు నిజంగానే వస్తుందా? ఒకవేళ చేంజ్ వస్తే ఎంతవరకు రావచ్చు, మీరేమనుకుంటున్నారు? వన్ థింగ్ అండి, ఎప్పుడన్నా ప్రైస్ అందుబాటులో ఉంటే అందరూ ఆనందం. సో ఎందుకంటే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది, ఎక్కువ మంది కొంటారు. సో ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ సైకిల్. కానీ ఏదైతే ప్రైస్ 55,000 56,000కి వస్తుంది అయితే ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఆల్సో దేర్ కుడ్ బి అ కరెక్షన్ రావచ్చు. $2,940 వరకు, $2,900 వరకు ఈ కరెక్షన్ చూడవచ్చు. అంటే సుమారుగా 86,000 85,000 వరకు. దానికన్నా ఎక్కువగా తగ్గుతుంది అని అయితే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ అండి. వీ హ్యావ్ టు సీ అగైన్ ద ఇంటర్నేషనల్ మూడ్ హౌ ఇట్ ఇస్. సో బంగారం కొనాలంటే ఎప్పుడు బెటర్ అంటారు మీరు?
ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ అనేది ఇండియన్లో ఉన్న ఫెస్టివల్ మార్కెట్ కానీ వెడ్డింగ్ సీజన్ కానీ సంబంధం లేదు. మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ నాట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో వాట్ ఈస్ ద స్పాట్ ప్రైస్, వాట్ ఈస్ యువర్ ఇంపోర్ట్ డ్యూటీస్, వాట్ ఈస్ ద కరెన్సీ ఎక్స్చేంజ్, ఇవన్నిటిపైన ఉంటుంది. సో మన పెళ్ళిళ్ళ సీజన్కి మన ఫెస్టివల్ సీజన్కి దర్ ఇస్ నో మ్యాచ్. సో ఇంటర్నేషనల్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే ఇట్స్ వెరీ పజల్ సిచ్యువేషన్ చెప్పవచ్చు. అంటే తగ్గిన తర్వాత ఎందుకు తగ్గిందని వీఆర్ లుకింగ్ అట్ ద థింగ్స్, పెరిగిన తర్వాత ఎందుకు పెరిగిందని కారణాలు మనం వెతుకుతున్నాం. కాబట్టి ఏం వస్తుంది తెల్లారి అనేది ఎవరు చెప్పలేరు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ నాట్ అ బిగ్ కరెక్షన్ అని చెప్పవచ్చు. దేర్ కుడ్ బి సమ్ కరెక్షన్ బికాస్ ఆర్టిఫిషియల్గా ఇంత గ్రోత్ ఏదైతే చూసామో $400 $500 జంప్ ఒక షార్ట్ టైంలో, దట్ ఈస్ రియల్లీ సంథింగ్ నాట్ ఎ న్యాచురల్ గ్రోత్. సో ఈ గ్రోత్ ఇంత పెరిగినప్పుడు ఖచ్చితంగా 20-30% తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 2900 కుడ్ బి ఎ గుడ్ సపోర్ట్ లెవెల్ అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే అండి. సో ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందండి? సేల్స్ కావచ్చు, ఎట్లా ఉంది? సో ప్రజెంట్ ఏమైనా పెరిగాయా ఈ చేంజెస్ వల్ల? అంటే ఒకటి ఏంటంటే ప్రైస్ తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా వాడు ఏ కస్టమర్ థింగ్స్ ఇంకా తగ్గుతుంది, వెయిట్ అండ్ వాచ్ చేస్తారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే బిజినెస్ ఇస్ వెరీ గుడ్ గోయింగ్ ఆన్ ఇన్ హైదరాబాద్. జ్యువెలరీ మార్కెట్ ఎక్కడైనా ఇండియాలో ఇట్స్ ప్రిటీ గుడ్. బట్ కంపేర్ టు ద సేల్స్ పాయింట్ చూసుకుంటే స్టెబిలిటీ ఉంటే సేల్స్ విల్ బి మోర్ ప్రిటీ హయ్యర్. ఈ స్టెబిలిటీ లేకుంటే మాత్రం తప్పకుండా ఎవరైతే అవసరం ఉంది వాళ్ళు వచ్చి తీసుకోవడం, అకేషన్ ఉంది వాళ్ళు వచ్చి తీసుకోవడమే జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొద్దిగా వెనక ఉంటారు, ఎందుకంటే ప్రైస్లో ఒక స్టెబిలిటీ లేదు. ప్రైస్ స్టెబిలిటీ ఉంటే తప్పకుండా ఇంకా బాగుంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బంగారం ధరను అయితే మరింత తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.